ఈరోజు 49వ డివిజన్లో ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉందండి. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ సందర్భంగా ఎంప్లాయీస్ పోలింగ్ చేయడం జరుగుతుంది. 100% పోలింగ్ జరుగుతూ ఉంది ఈరోజు. అయితే ఒక్క సైడ్ అయిపోతుందని టీడీపీకి ఏకపక్షంగా ఎంప్లాయీస్ అందరూ గుద్దుతున్నారు అని చెప్పి వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు పోలింగ్ స్టేషన్స్లో కూడా. అయితే గడిచిన 5 ఏళ్లలో వారిని హింస పెట్టిన విధానం, ఈ ప్రభుత్వం చేపట్టిన తీరు, ఏ ఒక్కరికి కూడా కనీసం ఫస్ట్ తారీఖు జీతం చూసిన పరిస్థితి లేదు గడిచిన 5 ఏళ్లలో. అలాగే ఎన్నో రకాలైన అక్రమాలకి వాళ్ళని గురి చేయడం జరిగింది. వారిని బానిసల్లాగా వాడుకోవడం జరిగింది ఈ 5 ఏళ్లలో. అలాంటి అక్రమాలని, అరాచకాలని మనసులో పెట్టుకొని ఈసారి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వైకాపా వచ్చి తీరకూడదని నిర్ణయించుకున్నారు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా. కాబట్టే వన్ సైడ్ అయిపోయిన తీరుగా టీడీపీకి మాత్రమే ఓటేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారు.